హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్. ఈరోజు ఉగాది ఫెస్టివల్ అనమాట. సో అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఉగాది పచ్చడి తిన్నారా అండ్ మీ స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రోజు మా ఇంటి ముందు సింపుల్గా ముగ్గు ఒకటి వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉగాది చాలా సింపుల్గా చేసుకున్నాము. బట్ మార్నింగే పూజ అయిపోయింది, 9 లోపే అయిపోయింది. కొబ్బరికాయ అది కొడితే పువ్వు వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ రోజు స్వీట్ పాయసం చేశాను అండ్ ఉగాది పచ్చడి. సో ఇంకా పూజ అంతా ఒక్కదాన్నే షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు, మా హస్బెండ్ ఇంకా నిద్రపోతున్నారు ఆ టైంలో. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అది గుమ్మడికాయ, అది నిమ్మకాయలు అంటే కొత్త సంవత్సరం అంటారు కదా. సో ఇంకా అందుకని చెప్పి కారుకి బైక్కి నిమ్మకాయలు అండ్ గుమ్మానికి దగ్గర గుమ్మడికాయ కట్టుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు పూజలో అలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి మా లంచ్ చికెన్ బిర్యానీ అండ్ లెగ్ పీస్ ఫ్రై అండ్ సాంబారు అండ్ అంతేకాకుండా కర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వైట్ రైస్ అనమాట. గోంగూర అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అందరికీ, మా హస్బెండ్కి, అత్తయ్య గారికి, బాబుకి అంతా అందరికీ లంచ్ అది పెట్టేసిన తర్వాత ఇంకా ఒక్కదాన్ని నిదానంగా తింటున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. బికాజ్ ఇంతవరకు ఈ ఈ సంవత్సరంలో మొదటి రోజు కొబ్బరికాయ పువ్వు వచ్చింది, కొబ్బరికాయ కొడితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. బట్ నాకు షూట్ చేసేవాళ్ళు లేదనమాట, ఇంకొక్కదాన్ని షూట్ చేసుకోవాలి. ఇంకా అందుకని అంతా ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చూపించలేకపోయాను. సో ఇంకా అందుకని చెప్పి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందుకని చూపించేసాను అనమాట. ఇంకా వంట అది చేసేటప్పుడు ఇంకా డ్రెస్ అది చేంజ్ చేశాను. చాలా శారీ మీద అంటే కొంచెం కష్టం కదా. సో ఇంకా అందుకని డ్రెస్ మీద ఇంకా అన్ని ప్రిపరేషన్ చేసేసాను అనమాట. సో ఇంకా నేను ఆల్మోస్ట్ ఆ రోజు తినేసరికి 3:30 అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా లాస్ట్ క్లిప్పింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ మా సైడ్ అయితే కంపల్సరీగా ఆ రోజు చికెన్ తింటారనమాట, నాన్ వెజ్ అనేది. సో ఇంకా అందుకని చెప్పి తినేసాము. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి ఉగాది ఇలా జరిగింది అండ్ మీ ఇంటి ఉగాది ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ చేయండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి.